ఇది దారి తప్పిన ఓ కానిస్టేబుల్ కథ. చిన్న వయసు, పెద్ద భవిష్యత్తు, కానీ ఓ కోరిక, డబ్బు ఆశ రెండూ కలిసి నేరస్తుడిని చేశాయి. చివరకు ఓ నిండు కుటుంబాన్ని చంపేసి కటకటాల పాలయ్యాడు పోలీస్ కానిస్టేబుల్ షరీఫ్. సూర్యాపేట జిల్లా మోతె మండలం బిక్యా తండాలో ఓ వ్యవసాయ క్షేత్రం దగ్గర కూలీలు నాట్లేస్తున్నారు. అక్కడే భూమిలో నుంచి ఓ మహిళ చెయ్యి బయటకొచ్చినట్లు కనిపించింది. అది చూసిన కూలీలు భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు క్రైమ్ సీన్కు చేరుకుని అక్కడ తవ్వించారు. కానీ అక్కడున్న పోలీసులు కరెంటు షాక్ కొట్టిన సంఘటన చూశారు. అదేమిటంటే ఆ మహిళ మృతదేహం కింద మరో పురుషుడి బాడీ కూడా ఉంది. అది చూసి గ్రామస్తులు కూడా షాక్ అయిపోయారు. స్థానికులను విచారణ చేయగా మృతులు హలావత్ నాగులు, అలాగే అతని భార్య బోబాగా గుర్తించారు పోలీసులు. నాగుల వయసు 48, బోబా వయసు 41 ఏళ్లు. అయితే ఈ దంపతులు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఎవరితోనూ శత్రుత్వం లేదు, ఒక్క అల్లుడితో తప్ప. వారి కూతురికి అల్లుడికి మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు ఆ యాంగిల్లో విచారణ జరిపారు. కానీ ఇక్కడ పోలీసులకు తెలిసిన విషయం ఏంటంటే అల్లుడికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని తేలింది. గొడవలైతే జరుగుతున్నాయి, కానీ పోలీసులు హత్య యాంగిల్లో విచారణ జరిపారు. అల్లుడికి ఏ సంబంధం లేదని తేలింది. అయితే ఇక్కడ ఈ కేసులో ఒక్క క్లూ కూడా దొరకలేదు. మరి హంతకులు ఎవరనేది పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. దీంతో దారి వెంట అందుబాటులో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు, కానీ ఎక్కడా కూడా ఆచూకీ లభించలేదు. అయితే ఆగస్టు 11వ తేదీన రాత్రి సమయంలో ఓ వ్యక్తి బైక్ పై వెళ్లడం కనిపించింది. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీశారు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. మరి ఎవరు అని పరిశీలించగా అక్కడే పోలీసులకు మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అతనెవరో కాదు, మోతె పోలీస్ స్టేషన్లో టీలు అందించే వ్యక్తి, పేరు సుందర్. అతను రాత్రి సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఏదైనా సంబంధం ఉందా అని సుందర్ను ప్రశ్నించారు పోలీసులు. వాస్తవానికి పోలీసు అధికారులందరూ కూడా అతనికి పరిచయమే. కానీ ఇక్కడ జరిగింది హత్య కాబట్టి పోలీసులు కాస్త గట్టిగానే నిలదీయడంతో నీళ్లు నమిలాడు సుందర్. తమదైన శైలిలో విచారణ చేశారు. అంతే, మరో ట్విస్ట్ బయటపడింది. ఈసారి పోలీసులకు ఆశ్చర్యం కాదు, తమ సిబ్బందిలోని వ్యక్తే హంతకుడని తెలిసి షాక్ అయిపోయారు. అతని పేరు షరీఫ్, కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అసలు కానిస్టేబుల్ షరీఫ్ కు హత్య చేయాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగం, సమాజంలో గుర్తింపు ఉండే జాబ్, మరెందుకు హంతకుడయ్యాడనేది అతనినే అదుపులోకి తీసుకుని విచారించారు. ఎక్కడి నుంచే ఓ అక్రమందం, అప్పు కథ, చివరకు హత్య మిస్టరీ బయటపడింది. హలావత్ నాగులు, బోబా దంపతులకు 2 కూతుళ్ళు. వారిద్దరికీ వివాహాలు జరిగాయి. అయితే తమ కూతురు అల్లుడికి మధ్య విభేదాలు వచ్చాయి. కూతురును అల్లుడు ఇబ్బంది పెడుతూ ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులేమో కుటుంబ పెద్దల మధ్య పంచాయతీ తేల్చుకోవాలని సూచించారు. ఈ కేసు విషయమై తరచూ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఫిర్యాదు చేసిన మహిళ బోబాకు, అలాగే ఈ కానిస్టేబుల్ షరీఫ్కు మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె తరచూ షరీఫ్కు కేసు విషయమై కాల్ చేసేది. ఆ తర్వాత వారి పరిచయం కాస్త అక్రమానికి దారితీసింది. ఇద్దరూ కొద్ది రోజులుగా వివాహేతర సంబంధంలో మునిగి తేలారు. అయితే తమ అల్లుడు డబ్బులు అడుగుతున్నాడు, సాయం చేయాలని కోరింది. ఊరికే వద్దు, అప్పుగా ఇవ్వాలని మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా బోబా అడిగింది. తాను వడ్డీ కూడా ఇస్తానని చెప్పింది. దీంతో కానిస్టేబుల్ షరీఫ్ వెంటనే ప్రియురాలు అడిగిందని ఏకంగా 3 లక్షల రూపాయలు వడ్డీకిచ్చాడు. అది కూడా 3 రూపాయల వడ్డీ. ఆమె సంతోషంగా తీసుకుంది. ఇద్దరి మధ్య అక్రమందంతో పాటు ఆర్థిక సంబంధం కూడా వడ్డీలా పెరిగింది. అయితే తాను చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వలేదు బోబా. పలుమార్లు డబ్బులు తిరిగివ్వాలని అడిగాడు కానిస్టేబుల్. కానీ ఆమె రేపు మాపు ఇస్తానని కాలం గడిపింది. దీంతో గట్టిగా నిలదీశాడు షరీఫ్. ఆమె కూడా గట్టిగానే బదులిచ్చింది. నువ్వు నాతో సుఖపడుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వను, నన్ను బెదిరిస్తే నీ మీదే SC/ST అట్రాసిటీ కేసు పెడతాను, నీ ఉద్యోగం కూడా పోతుంది, అసలే గవర్నమెంట్ జాబ్ అని బెదరగొట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఇలా గొడవలు జరుగుతున్న క్రమంలోనే ఈ మధ్య కానిస్టేబుల్ షరీఫ్కు పెళ్లి నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈసారి బోబా అతనికి మరో షాక్ ఇచ్చింది. డబ్బులు అడిగిన ప్రతిసారి మన మధ్య ఉన్న బంధాన్ని నీకు కాబోయే భార్యకు చెబుతాను, నీ పెళ్లి చెడగొడతానని బెదిరింపులకు పాల్పడింది. ఆ మాటలకు షరీఫ్ రగిలిపోయాడు. నన్ను కావాలనే బుట్టలో వేసుకుంది, డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసింది, పైగా డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తుందని షరీఫ్ ఆమె మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా సరే వారిని చంపాలి, ఆమె హత్యతో తన పగ తీరుతుంది, బోబాతో ఉన్న అక్రమందం కూడా మట్టిలో కలిసిపోతుందనుకున్నాడు. అందుకు హత్యకు చాలా ప్లాన్డ్గా ప్రణాళిక రచించాడు షరీఫ్. ఎలాగైనా సరే నాగులు ఈ బోబాను చంపాలని వారితో మంచితనం నటించాడు. ఆమెతో సఖ్యతగా ఉంటూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు.
అయితే గొర్రెల రుణం ఇప్పిస్తానని బోబాను నమ్మించాడు. కానీ బ్యాంకు వాళ్ళు పరిశీలనలకు వస్తారు కాబట్టి తనిఖీకి ముందే గొర్రెల షెడ్డు నీటి వస్తే ఉండాలి, అవి ఉంటేనే లోన్ శాంక్షన్ చేస్తారని చెప్పాడు. దీంతో భర్త నాగులకు చెప్పి బోబా తన క్షేత్రం దగ్గరలోని ఖాళీ స్థలంలో షెడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు చేయమని చెప్పింది. ముందు గొర్రెల ఎరువు వేసేందుకు కాస్త లోతైన గొయ్యి తీయాలని చెప్పాడు. అంటే వారి సమాధులను వారితోనే తవ్వించాడు షరీఫ్. అతని తెలివిని మోసాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆగస్టు 11న తాను షెడ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేశాను, వచ్చి ఓసారి చూడాలని బోబా కానిస్టేబుల్ను కోరింది. కానీ తాను ఇప్పుడు రాలేను, డ్యూటీ ముగిసిన తర్వాత వస్తానని చెప్పాడు. అయితే అప్పటికే ఓసారి హత్య ప్లాన్ బెడిసి కొట్టింది. తాను ఒక్కడనే చంపాలనుకున్నాడు. అందుకే తమ పోలీస్ స్టేషన్కు టీలు అందించే సుందర్ అనే యువకుడి సాయం తీసుకున్నాడు. భారీగా ఆర్థిక సాయం చేస్తానని షరీఫ్ చెప్పడంతో సరేనన్నాడు. బోబా షెడ్డును చూడాలని పిలవగానే మధ్యాహ్న సమయంలో రాలేను, రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చి చెక్ చేస్తాను, నాకు మళ్ళీ ఉదయం డ్యూటీ ఉందని షరీఫ్ చెప్పడంతో బోబా సరేనంది. చెప్పినట్లుగానే రాత్రి 10 గంటల ప్రాంతంలో సుందర్తో కలిసి వచ్చాడు షరీఫ్. ఆ తర్వాత నాగులను బైక్ మీద షెడ్ నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ షరీఫ్కు తాను తీసిన గుంతలు చూపిస్తున్నాడు నాగులు. చీకట్లో అక్కడే ఉన్న ఓ లావుపాటి కర్ర తీసుకున్నాడు షరీఫ్. ఓవైపు గొంతలు చూపిస్తూ ఉంటే వెనుక నుంచి నాగులు తల మీద బలంగా కర్రతో బాదాడు షరీఫ్. కుప్పకూలిపోయాడు నాగులు. ఆ తర్వాత పదే పదే తల మీద కొట్టడంతో అక్కడికక్కడే నాగులు చనిపోయాడు. ఆ గొంతులో మృతదేహాన్ని పడేసి పైన మట్టి పోశారు. ఇక చంపాల్సింది అసలైన బోబాను. అందుకోసం సుందర్ను బైక్ ఇచ్చి పంపించాడు షరీఫ్. అతను వెళ్ళాడు. షరీఫ్ సార్ రమ్మంటున్నాడు, గొంతలు తప్పుగా తవ్వారు, మార్పులు చేయాలంటున్నాడు, నాగులకు అర్థం కావడం లేదని చెప్పాడు. దీంతో ఆ మాటలన్నీ నిజమని నమ్మిన బూబా బైక్ ఎక్కింది. అదే రాత్రి సమయంలో సుందర్ను నమ్మి షెడ్ దగ్గరకు చేరుకుంది. అక్కడికెళ్ళగానే తన భర్త నాగులు ఎక్కడా అని నిలదీసింది. అతను కనిపించలేదు. కానీ అక్కడ రక్తం ఆనవాళ్లు కనిపించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే కాపాడండి అని ఏడుస్తూ గట్టిగా కేకలేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే కర్రతో షరీఫ్ ఆమెను కూడా తల మీద బాది చంపాడు. హడావిడిగా బోబా మృతదేహాన్ని కూడా గొయ్యిలో పూడ్చి చెల్లిపోయారు. కానీ ఓ చేయి పైకి కనిపించింది. కూలీలు మరుసటి రోజు ఆ చేయిని గుర్తించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే హత్య తర్వాత యథావిధిగా పోలీస్ స్టేషన్లో మరుసటి రోజున డ్యూటీకి వచ్చాడు షరీఫ్. ఏమీ తెలియనట్లు నటించాడు. మరోవైపు హత్య గురించి తెలియగానే అక్కడికి చేరుకుని హడావిడి చేశాడు. ఆధారాలు ధ్వంసమవుతాయి, మీరంతా దూరంగా జరగాలని గ్రామస్తులను క్రైమ్ సీన్లో బెదిరించాడు. అంటే పర్ఫెక్ట్గా నటించాడు. అయితే ఇక్కడే రాత్రి సమయంలో ఓ వ్యక్తి బైక్పై బోబా వెళ్తుండగా చూశామని కొందరు గ్రామస్తులు కూడా చెప్పారు. అయితే బోబాను ఎక్కించుకున్నప్పుడు సుందర్ను ఎవరూ గుర్తించలేదు. కానీ ఓ చోట బైక్ మీద వెళ్తున్నట్లు సీసీటీవీ కెమెరాలో మసకగా పోలీస్ స్టేషన్లో టీలు అందించే సుందర్ కనిపించడంతో అనుమానం మొదలైంది. పైగా నాగులు చివరి ఫోన్ కాల్ షరీఫ్కి వచ్చినట్లు గుర్తించారు. అలా విచారణ చేయగా సుందర్ మొదట చిక్కాడు. అతని ద్వారా షరీఫ్ హంతకుడని పోలీసులు తేల్చారు. ఆగస్టు 13న సూర్యాపేట కొత్త బస్టాండ్ దగ్గరలో తచ్చాడుతున్న కానిస్టేబుల్ షరీఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. తన నేరాన్ని దాచిపెట్టేందుకు షరీఫ్ ఎంత పక్కా ప్లాన్ వేసినా ఒక్క చిన్న క్లూ అతని అసలు రూపాన్ని బయటపెట్టింది. సీసీటీవీ దృశ్యాలు, చివరి ఫోన్ కాల్స్, సుందర్ ఇచ్చిన సమాచారం చివరకు పోలీసులను అసలు హంతకుడి వరకు తీసుకెళ్లాయి. హత్య చేసిన మరుసటి రోజే ఏమీ తెలియనట్టు డ్యూటీకి వచ్చాడు. కానీ ఎంత తెలివిగా నేరం చేసినా ఏదో ఒక ఆధారం నేరస్తుడిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.